హాయ్ ఫ్రెండ్స్, మరి నేను ఈ మధ్య ఒక చిన్న కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఒకరు వచ్చి ప్రోగ్రామ్ చేయడం చూసా, కానీ ఒక నలుగురు మిత్రులుగా కలిసి వచ్చి అందరిని రంజింపజేసి, అంటే ఒకరు ఎఫెక్ట్స్, ఒకరు మ్యూజిక్, ఒకరు వాయిస్, ఒకరు ఇలా పంచుకొని ఒకరికొకరు పోటీ కాకుండా మేమందరం సమిష్టిగా అందరిని అలరిస్తామని చెప్పడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అందుకోసమే వాళ్ళందరికీ ఒక చిన్న, నాకు అంటే నేను కూడా చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ కనపడగానే నా తమ్ముడు, నా అన్నయ్య కలిసినట్టుగా ఫీల్ అవుతుంటా. కాబట్టి ఒక చిన్న కార్యక్రమం వాళ్ళతో 15 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళొక చిన్న ఫీల్ స్టేషన్ మీ అందరి తరఫున నేను. ఫ్రెండ్స్, మరి ఇక్కడికి నీలకంఠ, నరేష్, వేణు గారు, అలాగే మన కిరణ్ గారు ఒక నలుగురు ఇక్కడికి రావాల్సిన కోరుతున్నాను. చాలా నీలకంటే చాలా వాయిస్లు చూస్తుంటారు మీరు. ఎఫెక్టివ్ గా చాలా, అంటే కన్ను మూసుకుంటే వాళ్ళే వచ్చి మాట్లాడినట్టుగా వాళ్ళు చేస్తుంటారు మన నీలకంఠ గారు. నా తరఫున చాలా షోస్ రైటర్ గా చేస్తున్నాడు. నాకు బాగా కలిసారన్న చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసం నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కళాకారుడి ప్రతిభను గుర్తించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఒక స్థాయిలో ఉన్న తర్వాత మంచి కళను కూడా ప్రోత్సహించడం అనేది నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఈయన స్పెషల్ ఏంటంటే అసలు ఎఫెక్ట్ గా, అసలు మిమిక్రీ వాయిస్ తో పాటుగా మన సౌండ్స్ బాగా ఎఫెక్టివ్ గా చేసుకుంటారు. మీరు మంచిగా, అంటే ఇంకా చాలా బాగా అలరించాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. నెక్స్ట్ వేరు గారు చాలా పెద్ద అతను, మా పెద్దలను మీరు సత్కరించేంత పెద్దది కాదు గెలిపించాను. ఏదో చిన్న ఉత్తర భక్తి బృందం కలిసిన ఆనందం. చాలా సంతోషం సార్. ఇంత మంచి స్థాయిలో ఉన్న ఇంత మంచి నటుడు, ఇంత మంచి యాక్టర్ అస్సలు గర్వం లేకుండా మమ్మల్ని ఒక్కటేసారి చూసి మమ్మల్ని ఇంత సన్మానించడం నిజంగా పెద్దన్న చాలా కృతజ్ఞత చెప్తున్నాం సార్. కానీ మీలాంటి మనసున్నోళ్ళు ఉండాలి సార్ ఈ సమాజంలో. ఎందుకంటే మీ అట్లా కంపల్సరీ మాట్లాడాలి, గుర్తింపు రావాలంటే చాలా కష్టం. కానీ మిమ్మల్ని మేము ఎన్ని విధాలా పొగిడినా తక్కువ పొగడలేదు అన్న. ఒక ఫ్యామిలీ. నెక్స్ట్ కిరణ్ లైఫ్ లో ఛాలెంజ్లు తీసుకుంటూ ఆ దేవుడు ఇచ్చిన సమస్యలు ఒకటి 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 క్లియర్ చేసుకుంటూ వాటిని సెట్ చేసుకుంటూ నీ ప్రయత్నంగా నలుగురు అలరించాలని చేస్తున్న ప్రయత్నం ఏదైతున్నదో, కళాకారుడికి ఎన్ని సమస్యలున్నా అవి ఆ నోటి నుంచి గుండె లోపల ఆపి ఆ నోటి నుంచి వచ్చేది మాత్రం ఎదుటి వాళ్ళని అలరించేది అనేది నమ్మడానికి మా కిరణే. ఎందుకంటే నేను కలిసినప్పుడు అతని స్టోరీ విన్నప్పుడు ఒక అద్భుతమైన, నేను ఒక అద్భుతమైన, అంటే ఒక స్టోరీ, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది నేను విన్నా. అది కూడా చాలా గొప్ప విషయం. ఎంత చిన్న సమస్యలకి మనం చాలా కుంగిపోతాం, కానీ దేవుడు ఇచ్చిన సమస్యల, ఆయనకు వచ్చిన సమస్యల పక్కన పెడితే సమస్య అనేది నాకు సమస్య కాదని ఆయన లీడ్ చేస్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా మందికి ఇన్స్పైర్ చేయాలి. ఆర్టిస్ట్ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం మా అదృష్టం. రెండవది ఆర్టిస్ట్ కూడా పేరు రావాలి, నీకున్న కోరిక తీరాలి. అలాగే నీ బాబు, నువ్వు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అవసరం ఎప్పుడున్నా ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్లో మేము అందుబాటులో ఉంటాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. మీకోసం 2 వాయిస్ చెప్పుకుంటాను అన్న. నాకు నిజంగా నీకు వైకల్యం లేదు. ఫస్ట్ నీ మానసిక వైకల్యం దూరం చేసుకో. నువ్వు ఏం చెప్పంటే స్ట్రోక్ పేషెంట్ కాదు, నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఆ నమ్మకాన్ని నాకు క్రియేట్ చేస్తున్నా అన్నాడు. అంటే నువ్వు చేయగలవు, నీ ఇన్స్పైర్ చేస్తున్నా. నాకు నిజం చెప్తున్నా, చాలా హ్యాపీగా. నేను ఎక్కడికి చెప్తా, లైఫ్ లో మనకి ఏది మైనస్ దాన్ని ప్లస్ చేసుకుని వెళ్ళాలి. నేను వాగుతా, నేను మాట్లాడతాను అన్నారు నాకు చిన్నప్పుడు. నేను దాన్ని మాత్రమే ప్లస్ చేసుకుని వెళ్ళిపోయినా. సో వాగుతేనే వాగుతేనే రచ్చ. ఆ భగవంతుడు మనకి ఏది ఇచ్చిన మైనస్ ను ప్లస్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. మీ కెరీర్ ఎప్పుడు గొప్పగా ఉండాలని, నా అవసరం ఎప్పుడున్నా చేస్తారని. అలాగే మన రామ్మోహన్ అన్న మీ అందరికి అందుబాటులో ఉంటాడు. మనకు మీకు ఫ్యూచర్ లో మీకు ఏం చేయాలి ఏంటనే గైడెన్స్ ఇస్తాడు. అలాగే వీళ్ళందరూ మన మోహన్ గారు తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున మరి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి, జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి మీకు అందుబాటులో ఉంటాడు. ఏ అవకాశం ఉన్నా మీకు ఎక్కడ అవసరం ఉన్నదో ఆయన మీకు అందరికీ ప్రమోట్ చేస్తాడు.
సో యు ఆర్ ఆల్ గుడ్ ఆర్టిస్ట్ అండ్ మంచి ఆర్టిస్ట్ తో పాటు బిజీ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. మీ ఆశీర్వాదాలు నాకు, ఆ దేవుడి ఆశీర్వాదాలు మనందరికీ. మంచి స్థాయికి వెళ్ళాలి. మీకు ఇంత మంచి హృదయం ఇచ్చిన దేవుడు మనస్ఫూర్తిగా మనసా భాష కర్మల త్రికక్షుది ఒకటే వేడుకుంటున్నా. మీరు బ్రతికినంత కాలం కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని, ఏ రోజు కూడా ఎటువంటి లోటు కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాగే మమ్మల్నే కాదు మాలాంటి ఎందరో కళాకారులు మీరు ముందుకు తీసుకొస్తారని తీసుకెళ్ళాలన్నా. నేను ఒక్కటే చెప్తా, డబ్బున్నోళ్ళకి కనుక డబ్బు పోతే బీరువాలో పోతుంది. అదే ఒక పేదోళ్ళకి పేరు పోయినా డబ్బు పోయినా నెక్స్ట్ జనరేషన్ సెట్ అవుతుంది, ఒక వాళ్ళ వంశం డిజైన్ అవుతుంది, ఒక వ్యవస్థ డిజైన్ అవుతుంది. కాబట్టి కళాకారులు మాకు వేరే పని రాదు. మనం ఎన్ని చేసినా ఈ కళాకాడ 4 చప్పట్ల కోసం, 4 వాళ్ళు ఇచ్చే సన్మానం దుప్పట్ల కోసం చేస్తుంటాం. కాబట్టి ఆ స్టేజ్ నుంచి నేను వచ్చినా కాబట్టి అది మర్చిపోవద్దు అనేది. మీరందరూ కనపడితే నాకు పాత రోజులు గుర్తుకెత్తాయి తప్ప మళ్ళీ కలిసి మనందరం మంచిగా అసలు చెప్పలేకపోతున్నా.